సర్కార్ కూడా దీని మీద కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టున్నది. సుప్రీంకోర్టు షాక్. నిజంగా బొద్దింకలు అనేవి ఈ స్థాయిలో అప్పుడెప్పుడో జాషువా గబ్బిలం గురించి రాశారు, లేకపోతే రకరకాల ఒక్కో దశలో ఒకటి. ఇప్పుడు బొద్దింక అన్నది భారతదేశంలో ఉన్నటువంటి తీవ్ర నిరసన అనడానికి ఒక ప్రతీకగా ఇక్కడ నిలబడుతోంది. బొద్దింకల దండయాత్రకు దద్దరిల్లిపోతుంది ఢిల్లీ. ఇంకా అందులో క్వశ్చన్ లేదు. 3 రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు లేవు, అన్ని వ్యవస్థలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకొక విశేషం అంటే ఏదో ఢిల్లీలో జరగడం కాదు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో. మనం హైదరాబాద్ చూసినాం, మనం విజయవాడలో కూడా చేశారు. హైదరాబాద్లో అయితే ఆఖరికి మంత్రి పొంగులేటిని కూడా అరెస్ట్ చేశారు ఈరోజు ఈ క్రమంలో. కాబట్టి నిరసన అన్నది ఏదో లేదు, ఇంకెక్కడ నిరసనలు, ఇంకెక్కడ ఉద్యమాలు అనేది ఒక్కసారిగా ఒక పెద్ద ప్రజ్వలన లాగా రావడం అన్నది ఈ బొద్దింకల దండయాత్రతో మనకు దేశానికి పెద్ద ఉత్తేజం, ఉత్సాహం అనొచ్చు. దీన్ని చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రజలు ఎప్పుడు, అందులో మరీ ముఖ్యంగా యువత, జంజీ రకరకాలుగా చెప్పేవాళ్ళు, వీళ్ళకేమో కబుర్లు, ఎంతసేపు యూట్యూబ్లు లేదా వీటిలోనే మునిగి తేలరు, అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు, ప్రశ్నిస్తారు అనేది చాలా స్పష్టమైపోయింది. ఇంకా అంటే ఎన్ని కేసులు ఇవన్నీ పెట్టినా దారుణం ఏమంటే వర్మ ఇది ఒకరోజు జరగలేదు, కంటిన్యూగా జరుగుతుంది. వీళ్ళు పూర్తిగా గాంధేయవాదంతో చేశారు. అందులో సోనం వాంగ్చుక్ అని ఆయనకి ఏమి తీవ్రవాద నేపథ్యం కూడా ఏం లేదు. నిరాదీక్ష చేస్తుంటే ఎవరినైనా 10,000 అయ్యాక చర్చలకు పిలుస్తారు. కానీ పూర్తి భిన్నమైనటువంటి వాతావరణంలో దీని ఒక వ్యతిరేక భావంతో చూడడం జరిగింది. ఈరోజు మీరు జాతీయ అంతర్జాతీయ మీడియా చూస్తే ఇంకా ఆసక్తికరమైనది గమనిస్తారు. అసలు ఎవరిని పట్టించుకొని మోదీ ప్రభుత్వం ఈ బొద్దింకల CJP అనే దాన్ని పట్టించుకొని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అంటే అవసరాన్ని మించి వీళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని. ఇప్పుడు తాజా నిన్న జరిగిన ఘటనల తర్వాత మీడియా ఏమంటుందంటే తెర వెనుక ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే అది వాళ్ళ చేయి కూడా దాటిపోయిందని. ఇప్పుడు CJP నాయకత్వం కూడా చెప్పలేని స్థాయిలో ఈ దశలో యువత చాలా బ్రహ్మాండంగా రావటము. ఇంకా అందరూ అక్కడికి ఏంటి, సినిమా వాళ్ళు వెళ్ళారు, రాజకీయ నాయకులు వెళ్ళారు, మేధావులు వెళ్ళారు. సో ఒక పెద్ద ప్రకంపనం ఇది సృష్టించింది. దీనికి ఏం చేయాలి? ప్రభుత్వం సహజంగా ప్రతిస్పందించాలి, చర్చలకు పిలవాలి. ఇప్పుడు ఏమన్నారు, JP నడ్డా ఆరోగ్య మంత్రి హోదాలో చర్చలకు పిలిచిన సమయంలోనే ఇక్కడ వాళ్ళ మీద నిర్బంధం తీవ్రం చేశారు. ఇది మరింత దారుణం. అంటే ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా. ఇప్పుడు మీరు ఈరోజు చూడండి, దేశీయ చరిత్రలో తొలిసారిగా పెల్టింగ్ గన్స్, వాళ్ళ శరీరాలకైన గాయాలు ఇవన్నీ మీరు చూడండి. యూత్ వీళ్ళకి చికిత్సలు చేయాల్సి వస్తుంది ఆసుపత్రిలో ప్రత్యేకించి. ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ నోన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ యూజింగ్ పెల్లెట్ గన్స్. పెల్లెట్ గన్స్ అనేవి మొదటిసారిగా పోలీసులు ఢిల్లీ దగ్గర, అది కూడా ఇంకెక్కడ ఏదో కాశ్మీర్లో ఉగ్రవాదుల సమస్య కూడా కాదు. ఇంకా మీకు ఒక విషయం అయితే ఇక్కడ ఢిల్లీకి పోలీస్ అధిపతిగా ఉన్న ఆయన దీన్ని సరిగ్గా చేస్తాడో లేదో అని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఉన్న సతీష్ గోల్చా అని ఆయన్ను చివరి నిమిషంలో తొలగించి ఆయన బదులు స్పెషల్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్గా ఉన్న అనురాగ్ కుమార్ అనే ఆయన తీసుకొచ్చారు. ఈ అనురాగ్ కుమార్ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఎదుర్కొన్నాను. ఈ అనురాగ్ కుమార్ని తెచ్చి ఢిల్లీలో పెట్టి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పెట్టి దీన్ని మీరు ఎదుర్కోవాలంటే విచక్షణ రహితంగా ఆ లాఠీలకు కూడా ముళ్ళు పెట్టారు అది ఇప్పుడు సాధారణంగా వస్తున్నాయి. సో ఇవన్నీ ఇంత ఘోరమైన నిర్బంధకాలను విద్యార్థుల మీద ఎందుకు? మోదీ గారు కూడా నిన్న మొదటిసారి స్పందించారు. మనం కూడా మాట్లాడాం ఏమని, చాలా ఘోరమైన పాపం, పత్రికల ప్రశ్న పత్రాలు విడుదల కావటం, లీకేజీ. కానీ దేశం అంతా బాధ్యత వహించాలి. దేశం అంతా ఎలా బాధ్యత వహిస్తుంది? దేశం అంతటితో బాధ్యత వహించమనే కదా ప్రధానమంత్రి గారిని ఎన్నుకునేది. కాబట్టి ఆయన అలా అనేసరికి ఆ చర్చలకు ఏదో పిలిచినట్టు పిలిస్తే ఇక్కడ దాడి పెంచడం అన్నది ఒక తీవ్రమైన నిరసనకు దారితీసింది. కానీ దేశంలో వ్యవస్థలు ఎలా తయారయ్యాయంటే ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ వాదనలు వినడానికి, వీళ్ళ అభ్యర్థనలు వినడానికి ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈరోజు ఉదయం ఈ విద్యార్థుల తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశారు. అయ్యా పోలీసులే మా మీద గాలు రువ్వారు, పోలీసులే ఇలాంటి దారుణమైన ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రయోగించారు. కాబట్టి దీన్ని మీరు కొంచెం విచారించి మాకు న్యాయం చేయండి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ అన్నాడు. దీన్ని విని నా సమయం నేను వృధా చేసుకోలేను. ఇట్లా సార్ మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్, ఇది ప్రత్యక్షంగా
న్యూస్లో లైవ్గా వచ్చిన వీడియోలు అంటే ఐ హ్యావ్ నో టైమ్ టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్. ఎందుకు ఊరికే మీ టైం వేస్ట్ చేసుకుంటారు, మీరు వెళ్ళిపోండి, డోంట్ మేక్ ఇట్. అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా మీరు డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్. అంటే ఇక్కడ మూడు వ్యవస్థలు, ఒకటి శాసన వ్యవస్థ, రెండు కార్యనిర్వాహక వ్యవస్థ, మూడు న్యాయ వ్యవస్థ. మూడు వ్యవస్థలు కూడా విఫలమైన నేపథ్యంలోనే బొద్దింకల దాకా అసలు ఇది మొదలైంది. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల్లాగా తయారయ్యారన్నందుకు అవునాయా మేము బొద్దింకలే అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బహుశా ఆయన అందుకే చూసుండ్రు, నా మీదే ఒక విధంగా ఇది అని ఆయన కూడా భావించారేమో తెలీదు. కానీ దేశం అయితే మటుకు అట్టుడిపోయింది. ప్రకాష్ రాజ్ కూడా అక్కడ స్వయంగా నిన్న ఉండొచ్చి, ప్రకాష్ రాజు, షబానా అజ్మీ, జావేద్ అఖ్తర్, ఒకరు కదా అన్ని పార్టీల నాయకులు, ఈవెన్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే అసలు మోదీ ప్రధానమంత్రిని రాజీనామా చేయమన్నట్టు ఎందుకండి ఇంత ఫీల్ అయ్యి ఇంత సాగతిస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు తీసుకోరు అని ఏం లేదు కదా, అట్లా తీసుకోకూడదని నిషేధం ఏం లేదు కదా. ఎందుకు మీరు రాజీనామా చేయించడం లేదంటే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు తల వంచితే ఇంకా తల వంచినట్టే. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఇంకో చోట కానీ బీజేపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయకూడదు, పట్టుకుని వేలాడాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయన సంఘ్ పరివార్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అక్కడ కీలక పాత్ర వహిస్తున్నాడు. సో ఇన్ని కారణాల వల్ల ఒక ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడడం కోసం విద్యారంగాన్ని, యువతలో ఉన్న ఆగ్రహాన్ని, ప్రజాస్వామిక సాంప్రదాయాలను అన్ని రోజులు నిరాదీక్షలు చేసినా మీరేమి స్పందించలేదంటే, ఎప్పుడైతే మీరు శాంతియుత ఆందోళనలకు పద్ధతితో ఉన్న వాళ్ళకు వాటికి స్పందించరో అప్పుడు తప్పకుండా పక్కదో పడతాయి. పైగా వాళ్ళ మీద మీరు బలప్రయోగము, దౌర్జన్యము ఇవన్నీ కూడా ప్రయోగించడం అనేది నిజంగా ఇప్పుడు దేశం అంతవైపు నుంచి ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగించారు. ఇప్పుడు రైతులు వస్తున్నారు. ఉదాహరణకు అమెరికాతో చేసుకున్న డీల్, యుఎస్ ఇండియా డీల్ రైతులకు, భారతీయ వ్యవసాయానికి చాలా నష్టదాయకం అని చెప్పడం కోసం రైతులు వస్తుంటే వాళ్ళని పంజాబ్, హర్యానా దగ్గర బార్డర్స్లో వాళ్ళని ఆపేశారు. ఎంతకాలం ఆపుతారు? కాబట్టి ఇది తప్పకుండా ఇది హైట్ మోడీ ప్రభుత్వం, మోదీ గారు మోదీ, అమిత్ షా లేదు. ఇప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలని జోడించారు అదనంగా ఇప్పుడు విద్యార్థులు దాంట్లోకి. ఇంకోటి వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ తరఫున ఈరోజు మాట్లాడిన ఆ రాకేష్ అనే ఒక ఆయన అధికార ప్రతినిధి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఇప్పటివరకు మేము చర్చలు వీటి కోసం ప్రయత్నించాం, మీరేం రాలేదు. ఇక మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు శిబిరం దగ్గరికి వచ్చి, మా శిబిరం దగ్గరకు వచ్చి మీరు మాట్లాడాల్సిందే, కానీ మేము ఇంకా దిగి వచ్చి చేసే అవకాశం ఏం లేదు, మీరు మా సహనాన్ని పూర్తిగా పరీక్షించారని వాళ్ళు శిబిరాలు కూడా లేపేశారు. ఇంకోటి అంతకంటే ఘోరం, వాళ్ళు చైనా ఏజెంట్లు, వాళ్ళు దేశద్రోహులు. సరే ఎవరు ఆందోళన చేసినా, ఎవరు నిరసన తెలిపినా, అది ఎంత న్యాయమైనదైనా వాళ్ళు చైనా ఏజెంట్లు, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఇవన్నీ ఎందుకని మాట్లాడుతున్నారు? ఇప్పుడు అదే పని ఆ విషయం కూడా విఫలమైంది. ఇప్పుడు ఏమైందంటే అణచిపెట్టిన కొద్ది ఇదైనట్టుగా అంతర్జాతీయంగా చూడండి గార్డియన్, ఇది చూడండి బీబీసీ, వరుస అన్నమాట అంతర్జాతీయ పత్రికల్లో, అల్ జజీరా, న్యూయార్క్ టైమ్స్, ఒకటి కాదు ఇంటర్నేషనల్గా మోదీ గవర్నమెంట్ చాలా తలడిల్లిపోతుంది. ఈ దెబ్బకి ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఎందుకంటే యూత్ ఇక్కడ ఒక ఆందోళన, పాలకులను ఆందోళన పరుస్తుంది. ఏంటంటే నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ యూత్ ఆందోళనలు కానీ మొదలైనవి. వాటి వెనక రాజకీయ పార్టీలు ఏం లేవు, కొత్త పార్టీలు వచ్చినాయి. నేపాల్ ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నాయని కొత్త పార్టీ నుంచి వచ్చిన ఆయన కదా, జంజీ. అలాగే బంగ్లాదేశ్లో కూడా అలాగే జరిగింది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఒకటే, వాళ్ళ కోరికను అంగీకరించడం, ప్రక్షాళనకు ఒప్పుకోవటం, అవి జరగాలి తప్ప విద్యార్థుల మీద ఈ నిరంకుశంగా నిర్బంధానికి, దాడులకు ఇవన్నీ పాల్పడిన కొద్దీ ఇవి ఇంకా పెరగడమే కానీ తగ్గేదే ఉంది. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఆ పిల్లలందరూ వాళ్ళు మేము బీజేపీ మద్దతుదారులు అని కూడా వాళ్ళు ఏదో చదవని చెప్తున్నారు. మేము ఇంత చేస్తారనుకోలేదు, ఎందుకు మా మాట వినడం లేదు? ఒక విధంగా మేము ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే చాలంటుంటే దానికి కూడా ఆ ఒకసారి తగ్గితే మొత్తం తగ్గాల్సి వస్తుందని చేస్తున్నారని ఈ నిర్బంధం మటుకు చాలా మందిని షేక్ చేసింది. భారతదేశ రాజధానిలో న్యాయం కోసం
గాంధేయ పద్ధతుల్లో చేస్తే ఇంత ఘోరంగా చేస్తారా, చేయడమే కాకుండా వాళ్ళ మీద రకరకాల ముద్రలు వేస్తారా అనే ఒక నిరసన కూడా చాలా తీవ్రంగా వచ్చింది. ఇప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, న్యాయవాదులు అందరూ కూడా మద్దతుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాహుల్ బహుశా విజయం సాధించకుండా ప్రభుత్వం ఏదో చర్య తీసుకోకుండా మటుకు ఇది సద్దు మనగదు. రాహుల్ ఎంట్రీని ఎలా చూడాలి? రాహుల్ గాంధీ ఈ మధ్యలో